ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని చంద్రుతి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కరణ్ శంకర్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాట్లాడుతూ జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు తన ఎదుగుదలకు కారణం మాదిగలే అని అనేక సభల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేయడాన్ని తన నైతిక బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేసిందని, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురాకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మొదలగు పరీక్షల ఫలితాలు విడుదల చేసి మరొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని, లేకపోతే ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు లింగంపల్లి అర్జున్, దుమ్ము రమేష్, ప్రచార కార్యదర్శి కుమ్మరి లక్ష్మణ్, సిరిసిల్ల ఆసయ్య, రాజదాసు, శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే ప్రవేశపెట్టాలి, 59 కులాలకు ప్రవేశపెట్టాలి, సమానత్వం. మాన్య శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మరి నేటికి నిరసన రిలే దీక్షలు 5వ రోజు. మరి రేవంత్ రెడ్డి గారు 2023లో ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వచ్చిన తర్వాత వెంటనే అసెంబ్లీలో లేచి ఆయన మాట్లాడాడు. ఎస్సీ షెడ్యూల్ వరకు కన్నా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఫలించింది. అందులో మేము లాయర్ను పెట్టాము. మేము తెలంగాణ రాష్ట్రం తరఫున గెలిచాము. ఖచ్చితంగా ఎస్సీ షెడ్యూల్ వరకు కన్నా బిల్లు అన్ని రాష్ట్రాల కన్నా నేను ముందే ప్రవేశపెడతానని చెప్పి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎస్సీ షెడ్యూల్ వరకు కన్నా వింటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియామక పత్రాలు ఇప్పుడు నేను విడుదల చేయను. ఎస్సీ షెడ్యూల్ కుల వరికైనా అయిన తర్వాతనే చేస్తాను. ఎందుకోసం అంటే ఎస్సీ షెడ్యూల్ కుల వరికైనా చెయ్యక ముందు గిట్ట చేస్తే వాళ్ళకు నష్టపోతారు మాది ఉపకులాలని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మరి ఆ రోజు మనం మాట్లాడిన మాట ఇప్పుడు 6-7 నెలలు గడిచిపోతున్నది. మరి అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 3ని మీరు ఇప్పుడే ప్రవేశపెట్టద్దని చెప్పి మేము నిరసన రిలే దీక్షలు అసెంబ్లీ సమావేశాల ముందు నుంచి చేసినప్పుడు చూదను నిమ్మకు నీరెత్తనట్టు మాదిగలామి అంటే అసలు సోయిలేనట్టే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానం, ప్రేమ ఉన్నది ఆయన మీద, లేదని కాదు. మా ఉద్యమంలో అండగా నిలిచిన వ్యక్తి. ఆనాడు ఉద్యమంలో కాకుండా ఆయన సుతానాడు నా కులం నాకు ఓట్లు వేసిరో లేదో కానీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే నన్ను గ్రామ స్థాయి నుండి నన్ను బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటే మాదిగలు ఒక కులంలోనే పుట్టలేదు కావచ్చు కానీ అంతకంటే ఎక్కువ నన్ను వాళ్ళకు రుణస్తునై ఉంటానని చెప్పి అనేకమైన ఎంఆర్పీఎస్ సభలలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు మీకు ఏమైంది? ఆగమేఘాలతో ఇప్పుడు 17 తారీఖు నాడు మీరు 17-18 తారీఖున ఎస్సీ షెడ్యూల్ వరకైనా బిల్లును ప్రవేశపెడతానని చెప్పి మీరే మాట్లాడారు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2 నిన్నగాక మొన్న మీరు ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ 4-5 రోజులలో ఒరిగేది ఏంటి, పోయేది ఏంటిది? మీరు ఎవరికి భయపడుతున్నారు, ఎవరు భ్రమలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఇదే కాదు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూత ఈ రకంగానే మాదిగల పక్షం నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మిమ్మల్ని చూత మేము గౌరవించుకున్నాం. కానీ మీరు ఇదే నిర్లక్ష్యం చేస్తుంటే ఏదైతే కేసీఆర్కి పట్టిన ఆ స్థితి, ఆ గతి మీకు పడుతుంది. మాదిగలను జోలికి వద్దు, మాది ఉపకుల జోలికి వస్తే మేమేందో మా సత్తా చూపెడతాము. ఇప్పటికైనాను ఏదైతే 59 కులాలు ఎస్సీ షెడ్యూల్ కుల వరకు ఉన్నదో 59 కులాలు 59 కుల సమానమైన వాట, జనాభా ఎంత తమాషా, జనాభా ప్రకారము వారి వాట ప్రకారం మీరు చేసి ఏదైతే ఉద్యోగ నియామకాలు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీరు మొన్నైతే ప్రవేశపెట్టారో అందులోనే లోపాలు ఇటుంటే అధిక సవరణ చేసి అందులో చూస్తే ఎస్సీ షెడ్యూల్ వరకన్నా బాధతట్టు మీరు సరిచేస్తే బాగుంటుంది. కాదు పోదని ఇట్లాగా నిర్లక్ష్యం చేస్తున్నట్టుంటే రానున్న రోజుల్లో మాది ఉపకుల మా సత్తేందో మేము దాన్ని రుజువు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.